ఉదయం నుంచి చల్లి 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 నీళ్ళ అన్నీ వెళ్ళిపోయినాయి. అన్నీ వెళ్ళిపోయినాక మడవలన్నీ కట్టాను. మళ్ళా వర్షం వచ్చింది, ఒక్క జల్లు, మళ్ళా ఫుల్ అయిపోయింది. సరే అని చెప్పని పక్కన రిక్వెస్ట్ చేసుకొని పక్కన వేరే వాళ్ళు నారా తీస్తున్నారు. వాళ్ళు పైన కట్టేశారు ఈ కాలువ వదిలేశారు వాళ్ళ కైల మీద పడకుండా. నేను పోయి రిక్వెస్ట్ చేసుకొని ఉదయం నుంచి చల్లే. చూడండి, నా లింక్ చూడండి, ఉదయం నుంచి చల్లుతానే నీళ్ళు. అలా లింక్ నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ పైన కొద్దిగా అంటే నీళ్ళు ఆపుకునేదానికి, ఉదయం ఆపేదానికి ఏంటంటే వాళ్ళు నారా తీస్తున్నారు, వాళ్ళ కేళ్ళ మీద పడతాయి. అందువల్ల మనం అడగలేకపోయాము. ఇప్పుడు అడిగాము, సరేనా నువ్వు మొన్నే కదా నారు పోసింది, తీసుకోండి, అది వేసేయండి, ఒక గంట ఆగి మళ్ళీ తోసేయండి అన్నారు. అదే నేను నా ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది. సరే అని చెప్పని మళ్ళా వచ్చి చల్లుతా ఉంటే మళ్ళా వర్షం వచ్చేసింది. అందో ఈ జోబులో ఉండే పర్సు, కాగితాలు, అంటే వరికోత మిషన్లో ఈ పిండి కొట్లు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి కదా, ఆ బిల్లులన్నీ తడిసిపోయినాయి. ఈ పర్సు అంతా తడిసిపోయింది. అన్నీ ఆరబెట్టుండే. అందులో లైసెన్సు, బండి సీబుక్, బండి కాగితాలు అన్నీ తడిసిపోయినాయి. అంటే ఎటు వెళ్ళలేము. వెళ్ళాలంటే కనీసం ఆ వర్షం ఆడికెళ్ళే లోపల తడిసిపోతాం. అందుకే తాటాకులు వేసుకొని నెత్తి మీద కూర్చున్నా. సరే ఎట్టో తగ్గిపోయింది. ఆ పైన వాళ్ళు కూడా రైతులు సరే తీసుకో, ఉదయం నుంచి ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పి అన్నారు. అదే నా వీడియోస్లో ముందు వీడియోస్ ఉండేవి. ఇందాకైతే కాలువ నీళ్ళు ఇటు పొర్లిని నేను చల్లే ఉదయం 9 అంతే 8:30 నుంచి స్టార్ట్ చేశా. చల్లి ఇదిగో ఈ కైలోకి చల్లే, ఈ కై ఫుల్ అయిపోయింది. ఇప్పుడు పర్లే, కొద్దిగా గాలి పారింది. అంటే రైతు ఏంటంటే తనకు బాగలేకపోయినా మెడికల్ షాప్లో తీసుకొచ్చి మాత్ర మింగి గమ్ముగా పనుకుంటాడు. కానీ పొలంలో కొద్దిగా చిన్న చీడపీడలు పడ్డా కానీ తట్టుకోలేడు. అది ఎంత కాస్ట్ అయినా తీసుకెళ్ళి ఆ మందులు కొట్టాల్సిందే. ఇదంతా చల్లైంది దాటి నుంచి. అక్కడ అడ్డం వేస్తాం కదా, ఆ నీళ్ళు ఇట్టు వచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఇంక ఇక్కడ పోయేదానికి కూడా వస్తలేదు. పర్లే, అంత మాత్రం అందరూ ఎంత సాఫ్ట్వేర్ అయినా ఎవరైనా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ బాధలు పడే ఉంటారు. ఇప్పుడు కూడా చెలల్లోకి వచ్చి వాళ్ళు ఎంత ఉద్యోగస్తులైనా చెలల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు. తెలుస్తుంది కదా ఎవరో రైతు బాధ అనేది. ఇప్పుడు కొద్దిగా అట్లా కొద్దిగా గాలి తగిలిందంటే ఇంకా మళ్ళా ఒక 2 రోజులు ఛాన్స్ ఇస్తుంది. ఇంత ఆఫీసర్ ఇళ్ళల్లో అయినా కూడా రైతు కంపల్సరీ ఉంటాడు ఖచ్చితంగా. అదే
గొప్ప. మా ఇంట్లో మా నాన్న, మా అన్న, మా తమ్ముడు ఎవరో మేము వ్యవసాయం చేస్తున్నాం. ఈ వీడియో కింద వీడియోస్ ఉంటాయి, చూడండి, లైక్ చేయండి.